Before starting for today's session, we will we will discuss one more real-time scenario. Later, we will resume for today's session. Vasanth, can you explain this ticket? Yeah, that. So, ఏంది అనేది ఎగ్జాంపుల్ చూద్దాం, ఎక్స్ప్లెనేషన్. ఓకే డన్. యా, నాకేమిచ్చారంటే ఒకసారి టికెట్ చూద్దాం, ఒకసారి అర్థం చేసుకుందాం. లేకపోతే మనం ఏం చేద్దాం అంటే ఈ టికెట్ ఆన్సర్ అనేది చూద్దాం. నాకంట ఒక స్ట్రింగ్ అనేది ఇస్తారంట. అంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకోవాలి. ఆ స్ట్రింగ్ లోపల మనం ఏం చేయాలంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ యూనిక్ కోడ్ వాల్యూ ఆఫ్ ఫస్ట్ అప్పర్ కేస్ క్యారెక్టర్ ఇన్ ద స్ట్రింగ్. అంటే నువ్వు ఏదైతే తీసుకున్నావో ఆ స్ట్రింగ్ లోపల వచ్చే ఫస్ట్ అప్పర్ కేస్ వాల్యూ ఏదైతే ఉందో యూనిక్ కోడ్ వాల్యూ, ఆ వాల్యూ ఉన్న స్ట్రింగ్ని మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలంట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఏమని ఇచ్చాడంటే నా దగ్గర ఒక స్ట్రింగ్ ఇచ్చారంట. ఏమని ఇచ్చారు? ప్రోగ్రామర్ అని ఇచ్చారు. పిఆర్ఓ అనేది స్మాల్ లెటర్, జీ అనేది క్యాప్స్, తర్వాత మిగతా ఎన్ని స్మాల్, తర్వాత ఆర్ అని ఇచ్చారు. దీనిలో నుండి ఫస్ట్ వచ్చే అప్పర్ కేస్ క్యారెక్టర్ ఇది జీ. అంటే మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నామో దానిలో మొట్టమొదట వచ్చే అప్పర్ కేస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూని మాత్రమే నాకు ఏం చేయమన్నారంటే ప్రింట్ చేయమన్నారు. అలా ప్రింట్ చేయాలి అంటే ఎలా ప్రింట్ చేస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అన్నమాట. ఓకేనా? ఎలా అంటే ఇప్పుడు నేను తీసుకున్నాను ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు నవీన్ అని ఒక అబ్బాయి పేరు తీసుకున్నాను. నవీన్ అని మా వాడి పేరు తీసుకున్నాను. NAVEEN అని తీసుకున్నాను. దీనిలో ఏముందంటే అప్పర్ కేస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ అప్పర్ కేస్ లెటర్ యొక్క యూనికోడ్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ వాల్యూని మాత్రమే మనల్ని ప్రింట్ చేయమన్నారు అన్నమాట. అలా ప్రింట్ చేయాలి అంటే మనం ఎలా ప్రింట్ చేస్తామనేది మనకి ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్. సపోజ్ దట్ నాకేమిచ్చారంటే రవి అని ఇచ్చారు. RAVI అని నాకు ఒక రవి అని ఉంది అనమాట. ఈ పేరులో నాకు అప్పర్ కేస్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి చూడు, ఆర్ ఉంది, తర్వాత వి ఉంది. వీటన్నిటిలో నాకేం కావాలంటే ఫస్ట్ వచ్చిన అప్పర్ కేస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ యొక్క నాకేం కావాలంటే యూనికోడ్ వాల్యూ మాత్రమే నాకు ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ అవ్వాలి అంటే ఒక ప్రోగ్రామ్, పైథాన్లో ఒక ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఈ టికెట్ని సాల్వ్ చేయాలంటే ఎలా సాల్వ్ చేస్తారనేది మనం చూద్దాం. ఓకేనా? ఓకే. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? సార్. ఓకేనా? ఓకే. మరి దానికోసం ఏం చేద్దామంటే ఇలాంటి టికెట్ని కనుక మనం సాల్వ్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారో చూసుకొని ఆ ఇన్పుట్ ఫార్మాట్ ఆధారంగా మనం ఏం చేద్దామంటే ఈ టికెట్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఓకే డన్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇన్పుట్ అని ఒక డబ్బా తీసుకోమన్నాడు. ఆ డబ్బాలో ఏం చేయమన్నాడు ఫస్ట్ లైన్లో ఒక స్ట్రింగ్ అనే దాన్ని తీసుకోమన్నాడు. నేనేం తీసుకున్నాము? ప్రోగ్రామింగ్ అని తీసుకున్నాను అనమాట. ఓకే. దీంట్లో నేనేం చేయాలి? మనం ఏదైతే ఇన్పుట్లో ఒక స్ట్రింగ్ తీసుకున్నామో ఆ స్ట్రింగ్లో ఉన్న అప్పర్ కేస్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ అప్పర్ కేస్ క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూని మాత్రం మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలి. ఫస్ట్ వచ్చే అప్పర్ కేస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూని మాత్రం మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలంటే ఎలా చేస్తారనేది చూద్దాం. ఓకే. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనం ఇన్పుట్లో ఏదైతే నేమ్ తీసుకున్నానో ఆ నేమ్ని మనం ఏం చేద్దాం అంటే ప్రోగ్రాంలోకి తెచ్చుకుందాం. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలి?
ఇన్పుట్ ఆఫ్ అని చెప్పాలి. ఓకే. ఆ తర్వాత నేనేం చేశానంటే ఈ మొత్తాన్ని కూడా ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఏమని క్రియేట్ చేసుకున్నాను? string స్ట్రింగ్ ఆర్ నేమ్ ఈక్వల్ టు అని పేరు పెట్టి ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. అక్కడ నేను ఏదైతే తీసుకున్నానో ఆ తీసుకున్నది మొత్తం కూడా నాకు ఏమైందంటే దీంట్లో స్టోరేజ్ నేమ్ కాదు, దాని వార్డ్ కదా అనేది వార్డ్ ఈక్వల్ టు అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఒక వార్డ్ తీసుకున్నాను. ఆ వార్డ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వార్డ్ అనే వేరియబుల్లో నేను ఏం చేశానంటే ఇన్పుట్లో నేను తీసుకునే స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ మొత్తం కూడా వచ్చేసి ఏం చేశానంటే వార్డ్ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయ్యేటట్టు రాశాను అనమాట. ఇలా రాయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? లేదు కదా. ఇప్పుడు నేనేం చేద్దాం, నేను తీసుకున్న వార్డ్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వార్డ్ అనే వేరియబుల్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని మనం చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఎక్కడైతే అప్పర్ కేస్ క్యారెక్టర్ వస్తుందో ఆ అప్పర్ కేస్ క్యారెక్టర్ వచ్చే వరకు మనం ఏం చేద్దాం అంటే అన్ని కూడా ఒక్కొక్క క్యారెక్టర్ని చెక్ చేసుకుంటూ వెళ్దాం. అలా చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తారనే చూద్దాం. అంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకున్నామనుకో దానిలో మనం ఏం చేయాలి, ఫ్రమ్ ద ఫస్ట్ క్యారెక్టర్ నుండి లాస్ట్ క్యారెక్టర్ వరకు ఒక్కొక్క క్యారెక్టర్ని తెచ్చుకొని దానిలో అప్పర్ కేస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ అప్పర్ కేస్ క్యారెక్టర్ రాగానే మనం ఏం చేయాలి, మన కోడ్ని ఆపేసేసి మనం ఏం చేయాలంటే ఆ అప్పర్ కేస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాని యొక్క యూనికోడ్ వాల్యూని మాత్రమే మనం ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తారనేది చూద్దాం. ఓకేనా. ఓకేనా. అలా రాయాలి అంటే మనం ఏం చేద్దాం అంటే లూప్ వాడదాం. ఫర్ అని తీసుకొని నేనేం చేశానంటే ఈచ్ _ క్యారెక్టర్ అని తీసుకొని ఇన్ అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే వార్డ్ అని ఇచ్చాను. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లైన్ అన్న నేను వార్డ్ లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ వార్డ్ అనే వేరియబుల్ ఏదైతే తీసుకున్నానో ఆ వేరియబుల్లో ఉన్న ప్రతి వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ నుండి ఒక్కొక్క క్యారెక్టర్ ఏం చేసుకున్నా అంటే ఈచ్ అనే క్యారెక్టర్ లోపలికి తెచ్చుకున్నాను. ఓకేనా. ఇలా తెచ్చుకున్నాను. ప్రతి క్యారెక్టర్లు కూడా నేనేం చేయాలి, దానిలో అప్పర్ కేస్ లెటర్ ఏదైతే ఉందో ఆ అప్పర్ కేస్ లెటర్ రాగానే ఏం చేయాలి, నేను ప్రోగ్రామ్ లూప్ ఆపేసేసి వెంటనే ఏం చేయాలి, అప్పర్ కేస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ అప్పర్ కేస్ క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూని ప్రింట్ చేయాలి. అందుకోసం నేనేం చేద్దాం అంటే ఈ వార్డ్స్లో అప్పర్ కేస్ క్యారెక్టర్ ఏదో చూద్దాం అనుకున్నాను. అందుకోసం నేనేం చేశానంటే అప్పర్ కేస్ అని ఒక వేరియబుల్ తీసుకొని అప్పర్ కేస్ ఏదో చూడాలి కదా మనకి. అప్పర్ కేస్ ఏదో చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేద్దాము, ఈచ్ క్యారెక్టర్ డాట్ అప్పర్ ఆఫ్ అని తీసుకున్నాను. అప్పుడు ఏమైద్దో చూడండి, ఏమైద్ది అప్పుడు అప్పుడు నాకేమైందంటే ఈచ్ క్యారెక్టర్ అంటే దానిలో ఉన్న ప్రతి క్యారెక్టర్ అనేది కూడా ఏమైద్ది అంటే ఏమైద్ది అప్పర్ కేస్ కిందకి మారిపోయి నాకేమైందంటే అన్నీ కూడా కన్వర్ట్ అవ్వడమే జరిగింది. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఈఫ్ అనే ఒక లూప్ తీసుకొని ఒక కండిషన్ తీసుకొని ఈచ్ క్యారెక్టర్ అంటే ఈచ్ క్యారెక్టర్ అనే వేరియబుల్ ఏవైతే స్టోరేజ్ అవుతాయో ఆ స్టోరేజ్ అయ్యే వాల్యూ నేను ఏం చేశానంటే అప్పర్ కేస్ వార్డ్ ఏదైతే తీసుకున్నాను వేరియబుల్ ఆ వేరియబుల్కి నేను రెండింటిని ఏం చేశానంటే ఈక్వల్ చేశాను. అప్పుడు నాకేమైంది, మనం ఈచ్ క్యారెక్టర్లో స్టోరేజ్ అయ్యే ప్రతి వాల్యూని కూడా నేనేం చేస్తానంటే అప్పర్ కేస్ వాల్యూ ఎక్కడైతే ఉందో దాంట్లో ప్రతి క్యారెక్టర్ని కూడా నేను అప్పర్ కేస్గా మార్చాను కదా. అలా మార్చినప్పుడు ఈచ్ క్యారెక్టర్ అనే వేరియబుల్ ఏదైతే వార్డ్ ఉందో దానిలో వచ్చే వార్డ్ని ఈ అప్పర్ కేస్ అనే వార్డ్ని రెండింటిని కూడా కంపేర్ చేశాను. ఆ రెండు ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో వెంటనే నేను ఏం చేయమంటున్నాను, ప్రింట్ ఆఫ్ ఆ వార్డ్ ఏదైతే ఉందో దాని యొక్క యూనికోడ్ వాల్యూని ప్రింట్ చేయాలి. యూనికోడ్ వాల్యూని కనుక ప్రింట్ చేయాలంటే ఏం చేస్తారు, ఓఆర్డి ఆఫ్ అని పెట్టేసి ఈచ్ క్యారెక్టర్ అని ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. అప్పుడు నాకేమైంది అంటే ఏమైందో చూడండి, దాంట్లో నాకేమైంది నాన్న 71 అని వచ్చింది. అంటే అప్పుడు నాకేమైంది, లూప్ అంతా తిరుగుతా నాకేమైంది అంటే ఎప్పుడైతే నేను ప్రోగ్రామింగ్ అని ఎప్పుడైతే నేను చెప్పానో వెంటనే దాంట్లో ఉన్న అప్పర్ కేస్ లెటర్స్ ఎన్నైతే ఉన్నాయో వాటి యొక్క వాల్యూస్ అన్నీ కూడా నాకు ప్రింట్ అయిపోయింది. నాకు కావాల్సింది ఫస్ట్ వచ్చే అప్పర్ కేస్ క్యారెక్టరే కదా నాకు కావాల్సింది. ఆ ఒక్క వాల్యూని ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తారని చూద్దాం. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దామంటే
ఫస్ట్ అప్పర్ కేస్ క్యారెక్టర్ ఒక్కటే రాగానే నేను స్టాప్ చేయాలనుకో, అప్పుడు నేనేం చేస్తాను, దీని తర్వాత వెళ్ళేసేసి నెక్స్ట్ లైన్లో బిఆర్ఈ బ్రేక్ అని పెడదాం. బ్రేక్ అని పెట్టేసి నేను ఏం చేస్తానంటే ప్లేయర్ ఆన్ చేసి చూద్దాం, అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు నాకేమైందంటే ఒకే ఒక అవుట్పుట్ అనేది రావడం జరిగిపోయింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక కోడ్ కనుక తీసుకున్నామనుకో, ఆ కోడ్లో నుండి ఫస్ట్ వచ్చే అప్పర్ కేస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ అప్పర్ కేస్ క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూని మాత్రమే మనం ప్రింట్ చేయాలంటే ఏం చేస్తారంటే కోడ్ అనేది ఇలా రాయడం ద్వారా మాత్రం ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఏం చేశానంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే లూప్ తీసుకున్నాను. ఆ లూప్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని కూడా ఒక్కొక్క క్యారెక్టర్ని తెచ్చుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే అప్పర్ కేస్ క్యారెక్టర్ ఏదో తెలియాలి కదా, అందుకని దీంట్లో వచ్చే ప్రతి క్యారెక్టర్ని అప్పర్ కేస్గా కన్వర్ట్ చేసుకున్నాను. కన్వర్ట్ చేసుకొని నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న ఈచ్ క్యారెక్టర్ని అప్పర్ కేస్లో ఉన్న క్యారెక్టర్స్ని రెండింటిని కంపేర్ చేశాను. అంటే నాకు అప్పర్ కేస్ క్యారెక్టర్ ఏదైతే అయిందో ఆ వాల్యూకి ఎక్కువ అయిన వాల్యూనే కదా నేను ప్రింట్ చేయాల్సింది. అందుకొని ఈచ్ క్యార్లో ఉన్న వాల్యూని దాంట్లో ఉన్న ప్రతి అప్పర్ కేస్ క్యారెక్టర్ని నేను ఏం చేశాను అంటే కంపేర్ చేసుకున్నాను. అలా కంపేర్ చేస్తే ఎందుకని అప్పర్ కేస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాని యొక్క యూనికోడ్ వాల్యూ కదా నాకు కావాల్సింది. అందువల్ల నేను ఏం చేశాను అంటే ఒక ఎక్స్ట్రాగా ఒక వేరియబుల్ తీసుకొని అప్పుడు నేను ఏం చేశాను అంటే ఈచ్ క్యారెక్టర్ స్టోరేజ్ అయ్యే ప్రతి వాల్యూని అప్పర్గా మార్చేశాను. అప్పుడు నాకేమైంది, ఒక అప్పర్ కేస్ వాల్యూకి సంబంధించి ఒకటి ఉందన్నమాట. ఈచ్ క్యారెక్టర్తో కంపేర్ చేశాను. అప్పుడు నాకేమైంది, నాకు ఆ వార్డ్ అనే వేరియబుల్లో ఉన్న ఏదైతే అప్పర్ కేస్ ఉందో ఆ అప్పర్ కేసు నేను తీసుకున్న అప్పర్ కేస్ క్యారెక్టర్ రెండు కూడా సేమ్ అయినప్పుడు నాకేం కావాలంటే దాని యొక్క యూనికోడ్ వాల్యూ ప్రింట్ అవ్వాలి. ఒక వాల్యూ మాత్రమే ప్రింట్ అయితే చాలు కదా, అందుకని తర్వాత నేను ఏం చేస్తాను, దాని తర్వాత వెళ్ళి బ్రేక్ అని పెట్టాను. వెంటనే నాకేమైందంటే ఒక వాల్యూ ప్రింట్ అయిపోగల నాకేమైందంటే ఒక అప్పర్ కేస్ వాల్యూ ప్రింట్ అవ్వగల నాకేమైందంటే లూప్ అనేది ఆగిపోవడం అనేది జరిగిపోయింది. ఇలా ఏం చేస్తారంటే ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక తీసుకుంటే దానిలో వచ్చే ఫస్ట్ అప్పర్ కేస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ అప్పర్ కేస్ క్యారెక్టర్ని మాత్రం మనం ప్రింట్ చేయాలంటే కోడ్ అనేది ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా మాత్రం ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? ఓకే దెన్. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లాస్ట్ సెషన్లో మనం ఏదైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నామో దాని తర్వాత ఉండే కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుందాం. మన లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నాం అంటే ఇండెక్సింగ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ గురించి మనం ఏం చేసాం లాస్ట్ సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరిగింది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది? ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే ఎల్ఓసి అండ్ ఐఎల్ఓసి అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఏం చేస్తామంటే ఇంట్రడ్యూస్ చేయడం అనేది చేస్తాం. అది ఏంటిది, ఎందుకు చేస్తాం, ఏంది అనే దాని గురించి ఈరోజు సెషన్లో నేర్చుకుందాం. దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మన మిషన్ లోపలికి మనం ఏం చేయాలంటే ఒక డేటా ఫ్రేమ్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ అయినప్పుడు మాత్రం మనం ఏం చేస్తాము ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా అప్లికబుల్ అనేది చేయగలం అనమాట. అలా చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేద్దాం, నా జూపిటర్ నోట్బుక్ లోపలికి ఏం చేద్దామంటే హలో మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జూపిటర్ నోట్బుక్ ఏదైతే ఉందో జస్ట్ 1 సెకండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే మన జూపిటర్ నోట్బుక్ లోపలికి పాండాస్తో ఏ కాన్సెప్ట్ అన్నా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, మన జూపిటర్ నోట్బుక్లో మనం ఏం చేయాలంటే ఒక డేటా ఫ్రేమ్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ డేటా ఫ్రేమ్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారనేది మనం బోల్డెన్ సార్లు చూసాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా నేర్చుకుందాం. అంటే మనం ఏం చేస్తామంటే ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే పాండాస్ అనే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసేసి ఏం చేస్తామంటే
యూజ్ చేయడం అనేది చేస్తారు. అలా పాండాస్ అనే సాఫ్ట్వేర్తో కనుక మనం వర్క్ చేయాలి అంటే ఎలా చేస్తారంటే మనం నేర్చుకున్నాం. పాండాస్ అంటే ప్యానల్ డేటా అని పిలిచారు. పాండాస్ అంటే దాని యొక్క ఫుల్ నేమ్ ఏంటంటే ప్యానల్ డేటా అని పిలుస్తారు. ఈ ప్యానల్ డేటాని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మన దగ్గర ఉన్న లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం ఏం చేయొచ్చు అంటే మ్యానిపులేట్ చేయడము, ఎనాలిసిస్ అనేది చేయడం, ఇలా బోల్డ్ అని డేటాతో మనము కొన్ని బోల్డ్ అని ఆపరేషన్స్ అనేవి చేయడానికి ఏం చేస్తారంటే డేటాని ఎనాలిసిస్ చేయడానికి ఏం చేస్తారంటే ఈ పాండాస్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు. అలా డేటాని మ్యానిపులేట్ చేయడం, ఎనాలిసిస్ చేయాలి అంటే మనం ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తారంటే మన దగ్గర ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే ఒక ఎక్సెల్ షీట్లో స్టోర్ చేయడం అనేది చేస్తారు. ఇలా స్టోర్ చేయడాన్ని ఏమంటారంటే డేటా సెట్ అంటారు. అంటే మన దగ్గర ఏదైతే డేటా ఉందో డేటా సెట్, ఆ డేటా సెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తామంటే టేబుల్ రూపంలో మార్చడం అనేది చేస్తారు. అలా మార్చడానికి ఏం చేస్తారంటే పాండాస్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి వర్క్ చేస్తారు. అంటే మన దగ్గర ఏదైనా వర్డ్ రూపంలో కానీ, పీడిఎఫ్ రూపంలో కానీ, ఎక్సెల్ రూపంలో కానీ ఏదైనా సరే ఏదైనా ఒక డేటా కనుక ఉంది అంటే ఆ డేటాతో మనం ఏం చేస్తామంటే ఆ డేటాతో మనము సెర్చ్ చేయడం కానీ, ఆ డేటాని చెక్ చేయడం కానీ, ఆ డేటాకి రోల్స్ యాడ్ చేయడం కానీ, క్రియేట్ చేయడం, ఇలా బోలెడన్ని ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా మీద చేసే ఆపరేషన్స్ అన్నిటిని కూడా మనం చేయడానికి ఏం చేస్తామంటే ఈ పాండాస్ అనే సాఫ్ట్వేర్ని వాడతారు. అవన్నీ నాకు అనవసరం. అంటే మన దగ్గర ఏదైనా ఒక డేటా ఉంది అంటే ఆ డేటాని టేబుల్ రూపంలోకి మార్చి ఆ టేబుల్ మీద మనం ఇంతకుముందు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ చేసేటప్పుడు మనం చాలా కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం కదా. అంటే మన దగ్గర ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మనం టేబుల్ రూపంలో మార్చి ఆ టేబుల్ మీద బోలెడన్ని ఆపరేషన్స్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే పైథాన్లో పాండాస్ అనే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసి వర్క్ చేయడం అనేది చేస్తారు. అలా చేయాలంటే ఎలా చేస్తారు ఏంటి అని మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. అలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే పాండాస్ అనే సాఫ్ట్వేర్ మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. అలా చేయాలంటే ఎలానో మీ అందరికి అర్థమైంది. ఇప్పుడు నేనేం చేస్తామంటే నా దగ్గర ఉన్న ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేనేం చేస్తున్నాను రీడ్ చేస్తున్నాను. అలా రీడ్ చేయాలంటే ఏం చేస్తున్నాను pd.read_csv నా దగ్గర ఉన్న ఫైల్ CSV ఫైల్ కదా, CSV అని రాసి రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్ లోపల నేనేం చేశానంటే డబుల్ కోట్స్ అనేవి పెట్టుకున్నాను. ఆ డబుల్ కోట్స్ లోపలికి వెళ్ళి నేనేం చేశానంటే ఇంతకు ముందర ఒక ఫైల్ మనం ఏదైతే ఫైల్ క్రియేట్ చేసేసామో అంటే మనం CSV ఫైల్ తీసుకున్నాం కదా, ఆ ఫైల్ యొక్క లొకేషన్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ మొత్తాన్ని కాపీ చేసుకొని నేనేం చేశానంటే దీంట్లోకి తీసుకొచ్చి నేనేం చేశానంటే పేస్ట్ చేసి నేనేం చేశాను ఈ కోడ్ని రన్ చేశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. వెంటనే నాకేమైందంటే నా దగ్గర ఉన్న CSV ఫైల్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ ఆధారంగా నేను క్రియేట్ చేసుకున్న CSV ఫైల్ మొత్తాన్ని కూడా ఏం చేసిందంటే ఈ పాండాస్ అనే సాఫ్ట్వేర్ ఏం చేసిందంటే రీడ్ చేయడం అనేది చేసేసింది. ఓకేనా. ఆ మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తానంటే డి అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేసుకున్నాను. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నా దగ్గర ఏదైతే CSV ఫైల్ ఉందో ఆ ఫైల్ అంటే CSV ఫైల్ అంటే దాన్ని అట్లా నా దగ్గర ఒక డేటా సెట్ ఉంది కదా, ఆ డేటా సెట్ మొత్తాన్ని కూడా నేనేం చేస్తున్నానంటే డేటా ఫ్రేమ్గా మారుస్తున్నాను. అలా మార్చాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి పాండాస్ అనే సాఫ్ట్వేర్ సహాయంతో మారుస్తాం కాబట్టి pd.data ఫ్రేమ్ అని రాసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నామో ఆ వేరియబుల్ నేమ్ చెప్పేసి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇవ్వచ్చు, లేకపోతే మనం ఏం చేస్తామంటే ఈ టేబుల్ రూపంలో మార్చిన డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే డిఎఫ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాను. అలా స్టోర్ చేసుకుని నాకు ఏం చేశాను రన్ చేశాను. అంటే ఈ కమాండ్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. తర్వాత నేను ఏం చేశానంటే డిఎఫ్ అని ఇచ్చాను. చేసి నేను ప్లేయర్ అని చేసి చూస్తే నా దగ్గర ఏమైందంటే నాకు నేను క్రియేట్ చేసిన ఏదైతే డేటా సెట్ ఉందో ఆ డేటా సెట్ మొత్తం కూడా ఏమైందంటే డేటా ఫ్రేమ్లోకి మారడం అనేది జరిగింది. ఇలా ఎందుకు మారింది ఏంది అనేది మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం కాబట్టి ఒక డేటా ఫ్రేమ్గా మార్చడం మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న ఈ డేటా ఫ్రేమ్ మీద బోల్డ్ అన్ని ఆపరేషన్స్ చేయాలి. వాటిలో మనం ఏం చేసామంటే నిన్న కొన్ని ఆపరేషన్స్ గురించి చూసాం. ఈరోజు ఇంకొన్ని ఆపరేషన్స్ గురించి ఈరోజు సెషన్లో నేర్చుకున్నాం. ఈరోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటామంటే LOC, ILOC అనే కాన్సెప్ట్స్ గురించి మనం ఏం చేస్తామంటే ఈరోజు సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఏంటిది LOC అంటే ఏంటి, ILOC అంటే ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ LOC అంటే ఏంటో చూద్దాం. మనం ఇంతకు ముందుల ఏదైనా సరే మనము ఒక నా దగ్గర ఉన్న డేటా ఫ్రేమ్లో నుండి నేనేం చేద్దాం అనుకుంటున్నాను
కొన్ని రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే నేనేం చేశాను, స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి నేనేం చేశాను, స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్, స్టెప్ అనేది చెప్పడం ద్వారా నాకేమైంది, నాకు ఏదైతే చెప్పానో ఫలానా రో నుండి ఫలానా రో వరకు నాకేమైందంటే టోటల్ డేటా అనేది రావడం జరిగిపోయింది. అలా వచ్చేటప్పుడు నాకేం జరిగింది నాన్న, ఎండ్ ఇండెక్స్ ఏదైతే చెప్పానో ఆ ఎండ్ ఇండెక్స్ అనేది ఏమవుతుందంటే ఇంక్లూడ్ అయ్యి రావట్లేదు అనమాట. ఇంక్లూడ్ అయ్యి రాకుండా నాకేమవుతుందంటే ఎండ్ ఇండెక్స్ అనేది స్టాప్ అయ్యి రావడం అనేది జరిగింది. అలా ఎండ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఎండ్ ఇండెక్స్ని స్టాప్ చేసేసి కనుక మనం తెచ్చుకోవాలి అంటే దాన్ని ఏమంటారంటే ఎల్ఓసి అని పిలుస్తారనమాట. అదే మనం ఎండ్ ఇండెక్స్తో సహా మన దగ్గర ఉన్న డేటాని కనుక మనం తెచ్చుకోవాలనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే ఐఎల్ఓసి అని పిలుస్తారనమాట. అంటే ఎల్ఓసి ఐఎల్ఓసి అంటే అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? రిపీట్ చేయండి సార్ ఒకసారి. మనం ఈరోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే మరొక న్యూ టాపిక్ గురించి మనం ఏం చేస్తామంటే ఈరోజు సెషన్లో డిస్కస్ చేసుకోవడం అనేది చేస్తాం. అదేంటిది అంటే ఎల్ఓసి ఐఎల్ఓసి అనే ఒక కాన్సెప్ట్ని గురించి మనం ఈరోజు సెషన్లో నేర్చుకుంటున్నాం. ఏంటిది అనేది చూద్దాం. ఎల్ఓసి అండ్ ఐఎల్ఓసి అనే కాన్సెప్ట్ని గురించి ఈరోజు సెషన్లో నేర్చుకుంటాం. ఎల్ఓసి అండ్ ఐఎల్ఓసి, ఎల్ఓసి అండ్ ఐఎల్ఓసి అనే కాన్సెప్ట్ని గురించి మనం నేర్చుకుంటాం. జస్ట్ ఒకసారి నీళ్ళు నా దగ్గర ఇదంతా కూడా తెలుసుకోవాలని నేనేం చేశానంటే ఎల్ఓసి అంటే ఏంది, ఐఎల్ఓసి అంటే ఏంది అనేది చూద్దాం. ఎల్ఓసి అంటే ఏమంటారంటే లేబుల్ బేస్డ్ సెలక్షన్ అని పిలుస్తారన్నమాట. లేబుల్ ఆధారంగా మనం ఏం చేస్తున్నామంటే కాలమ్స్ రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మనం తెచ్చుకోవాలనుకో దాన్ని ఏమంటారంటే ఎల్ఓసి అంటారన్నమాట. ఇంటీజర్ బేస్డ్ సెలక్షన్ కనుక చేయాలి అంటే దాన్ని ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఐఎల్ఓసి అని పిలుస్తారన్నమాట. అంటే ఏంటి, దీని గురించి మనం ఏం చేద్దామంటే ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఈ ఎల్ఓసి ఐఎల్ఓసి అంటే ఏందో నాకు తెలియదు కాబట్టి నేను ఏం చేశానంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఆ స్ట్రింగ్లో నా దగ్గర ఏముందంటే హైఫన్ ఆర్ హైఫన్ ఏ హైఫన్ డి హైఫన్ ఐ అని ఒక స్ట్రింగ్ ఉంది. దీనిలో నుండి మా నవీన్ అనే అబ్బాయి ఏం చేశారంటే రవి అనే వర్డ్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాడు. ఆర్ఏవిఐ అనే క్యారెక్టర్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాడు. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాడు? అలా చేయాలంటే ఎలా చేస్తాం? సింటాక్స్ ఏంటి? సింటాక్స్ చూస్తున్నాను. ఇప్పుడు నేనేం చేశాను, వేరియబుల్ నేమ్ చెప్పేసేసి తర్వాత ఏం చేశాను, స్క్వేర్ బ్రేస్ తీసుకొని ఏం చేయాలి, స్టార్ట్ ఇండెక్స్ కాలన్ ఎండ్ ఇండెక్స్ కాలన్ స్టెప్ అనేది చెప్పాలి. ఇప్పుడు నేను వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దాం అంటే వాల్యూస్ ఇచ్చి చూద్దాం. వేరియబుల్ నేమ్ ఏమనుకున్నా అంటే ఏ అనుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏంది, అవుట్పుట్ నాకు రవి అనే పేరు తేవాలంటే కోడ్ ఎలా రాయాలి? ఎరా నవీన్, ప్రింట్ ఆఫ్ 0:8 2. 0 తీసుకుంటే హైఫన్ వస్తుంది కదా, 0 కాదు 1 కదా తీసుకోవాల్సింది. 1 అని తీసుకుంటాం. ఇప్పుడు 1:8 అప్పుడు నాకు ఏమొస్తుంది, 1 అనే వాల్యూ వస్తుంది. 1 అనే వాల్యూ ఏదైతే ఉందో అది వస్తుంది. తర్వాత నాకేంటి స్టెప్ 2 అంటే 1 తర్వాత ఈ వాల్యూ అయిపోయింది కాబట్టి 0 యొక్క ఇండెక్స్ తర్వాత ఇదంతా 1 కాబట్టి
2 3 అంటే నెక్స్ట్ సెకండ్ డిజిట్ ఇది కాబట్టి 3 అంటే 3 అనే క్యారెక్టర్ అంటే ఏ వచ్చేసింది. తర్వాత ఏంది 4 అయిపోయింది, స్కిప్ అంటే 5th ఎలిమెంట్ అంటే ప్రతి రెండో ఎలిమెంట్ అనేది రావడం జరిగింది, బి అనేది వచ్చేసింది. తర్వాత 6 అయిపోయింది, 7 అనేది వచ్చేసింది. ఇక్కడ 7 అంటే ఏంది ఐ. నేను ఇక్కడ ఎండ్ ఇండెక్స్లో 8 పెట్టకుండా 7 కనుక పెట్టాను, వాట్ విల్ బి ద అవుట్పుట్? సెవెన్ కనుక పెట్టానుకో వాట్ విల్ బి ద అవుట్పుట్? అనే క్యారెక్టర్స్ వరకే వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఏం రాస్తాను, ఈ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ రాస్తే ఇక్కడ ఎండ్ ఇండెక్స్ ఏదైతే రాస్తానో ఈ ఎండ్ ఇండెక్స్ అనేది ఏమైంది, నాట్ ఇంక్లూడెడ్ అంటే ఈ ఎండ్ ఇండెక్స్ అనేది నాకేమైందంటే ఇంక్లూడ్ అనేది అవ్వలేదన్నమాట. ఇంక్లూడ్ అవ్వకుండా నాకేమైందంటే బిఫోర్ ద నంబర్ అంటే n-1 దీనికి బిఫోర్ ద నంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు నాకేమైందంటే క్యారెక్టర్స్ మాత్రమే ఏమైనాయి అంటే డేటా అనేది రావడం జరిగిపోయింది అనమాట. అంతేనా కదా నాకు జరిగింది. 1 2 8 అని పెట్టాను. 8 అనేది అసలు కంటెంట్ 8 అనే వాల్యూనే తీసుకోకుండా ఏం జరిగిందంటే అప్ టు 7 అనే క్యారెక్టర్ వరకు ఉన్న డేటాని మాత్రం నాకేమైందంటే ఏం చేసింది, ఈ కంప్యూటర్ అనేది తీసుకోవడం జరిగిపోయింది. కావాలంటే నేను ఏం చేశానంటే మీ అందరికి అర్థం అవ్వాలనుకో ఇక్కడ 8 పెట్టేసి నేను ఏం చేశాను అంటే ఇక్కడ స్టెప్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాను. ఇప్పుడు నాకు ఎంతవరకు వస్తుంది నాన్న, -r -a -v అట్లా అప్ టు 7th క్యారెక్టర్. ఇక్కడ 7 8 ఇవ్వకుండా నేను ఏం చేశానంటే సపోజ్ దట్ 5 అని ఇచ్చాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే 5 అని ఇచ్చానుకో వాట్ విల్ బి ద అవుట్పుట్? అప్పుడు నాకేమైంది 5 అని కనుక ఇచ్చానుకో అవుట్పుట్ ఏంది, ఏమేమి ప్రింట్ అయింది, ఏమని ప్రింట్ అయింది? ఫస్ట్ R -A అనే క్యారెక్టర్ వరకు మాత్రమే నాకేమైంది అంటే ప్రింట్ అయింది. అలానే కానీ వి అనే క్యారెక్టర్ అనేది నాకు ప్రింట్ అవ్వదు అనమాట. అవునా కాదా? ఎండ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఎండ్ ఇండెక్స్ అనేది ప్రింట్ అవ్వదు. దాని బిఫోర్ ద క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ వరకు ఉన్న డేటా మాత్రం నాకేమైంది అంటే రావడం అనేది జరిగింది. ఇలా ఏదైనా సరే మనం స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ చేసేటప్పుడు అంటే మనం ఏదైనా ఒక రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం తెచ్చుకునేటప్పుడు స్లైసింగ్ ద్వారా దానిలో ఎండ్ ఇండెక్స్ అనేది ఇంక్లూడ్ అవ్వకుండా కనుక తెచ్చుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే ఎల్ఓసి అని పిలుస్తారు అనమాట. అంటే మనం ఏదైనా ఒక స్లైసింగ్ అనే కాన్సెప్ట్ అప్లై చేసేటప్పుడు మనకి ఎండ్ ఇండెక్స్ అనేది ఇంక్లూడ్ కాకుండా మనం తెచ్చుకునే మెథడ్ని ఏమంటారంటే ఎల్ఓసి అని పిలుస్తారన్నమాట. లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు చూడు, అంటే ఎల్ఓసి అంటారనమాట. ఎల్ఓసి అని పిలుస్తారు. అలానే నాకేం చేసేసి అంటే కొన్నిసార్లు ఈ ఎండ్ ఇండెక్స్ తో పాటు కూడా నాకు డేటా రావాలి. ఎలా రావాలంటే R-A-V అనే ఎండ్ ఇండెక్స్ తో పాటు కూడా నాకు డేటా రావాలనుకో అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తారంటే ఐఎల్ఓసి అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే తెచ్చుకోవడం అనేది చేస్తారు. ఎల్ఓసి అంటే ఏమని పిలుస్తారంటే ఏదైనా సరే ఎండ్ ఇండెక్స్తో పాటు డేటాని తెచ్చుకోకుండా, ఎండ్ ఇండెక్స్ కాకుండా దానికి బిఫోర్ ద క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ బిఫోర్ ద క్యారెక్టర్ వరకు ఉన్న డేటాని మాత్రమే తెచ్చుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే ఎల్ఓసి అని పిలుస్తారనమాట. అదే ఎండ్ ఇండెక్స్తో పాటు ఉన్న రోస్ యొక్క డేటాని కనుక మనం తెచ్చుకోవాలి అంటే దాన్ని ఏమని పిలుస్తారంటే ఐఎల్ఓసి అని పిలుస్తారు అనమాట. అంటే ఒక డేటా ఫ్రేమ్లో మనం ఏం చేస్తామంటే స్టాప్ ఎండ్ ఇండెక్స్ ఇంక్లూడెడ్ అంటే ఎండ్ ఇండెక్స్ అనేది ఇంక్లూడ్ కాకుండా డేటాని స్టాప్ చేసి తెచ్చుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే ఎల్ఓసి అని పిలుస్తారు. ఐఎల్ఓసి అంటే ఏమని పిలుస్తారంటే ఎండ్ ఇండెక్స్తో ఉన్న రోతో ఉన్న డేటాని కూడా తెచ్చుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే ఐఎల్ఓసి అని పిలుస్తారు. అంటే ఎల్ఓసి అనేది ఎలా చేస్తారు, ఐఎల్ఓసి అనే కాన్సెప్ట్స్ని ఎలా అప్లై చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. దానిలో ఫస్ట్ కాంటెంట్ ఏంటి అనేది చూద్దాం. అంటే ఇంకా అర్థం కాకపోతే మనం ఏం చేద్దాం అంటే దీనిలో మాడ్యూల్ అయిపోయినాక మరలా ఒక్కోసారి రీక్యాప్ చేసుకుందాం. ఓకే, జస్ట్ ఇప్పుడు నేనేం చేద్దాం అంటే దీంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఎల్ఓసి అనే దానిలో ఉన్న ఫస్ట్ కాంటెంట్ గురించి మనం చూద్దాం. ఫస్ట్ కాంటెంట్ ఏంటంటే నా దగ్గర ఎల్ఓసి అని చెప్పాను, నా దగ్గర
ఒక రోజు ఉన్నాయి కదా, నా దగ్గర ఒక టేబుల్ ఉంది. మనం దేని గురించి చూస్తున్నాము, ఒక డేటా ఫ్రేమ్ గురించి చూస్తున్నాం. డేటా ఫ్రేమ్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఏ టేబుల్. అంటే నా దగ్గర ఒక టేబుల్ రూపంలో ఉన్న డేటా మీద మనం ఏం చేస్తున్నామంటే బోల్డ్ అంత ఎనాలిసిస్, బోల్డ్ అంత డేటాని మనకు కావాల్సిన వర్షన్స్లో కనుక తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే పాండాస్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసేసి కొన్ని ఆపరేషన్స్ అనేవి చేస్తామని చెప్పుకున్నాం. అలా చేయాలంటే నా దగ్గర ఏమున్నాయంటే ఒక టేబుల్ ఉంది. ఏముందంటే నేమ్ అని ఒక కాలము, అలానే ఏముందంటే ఏజ్ అని మరొక కాలము, అలానే నా దగ్గర ఇంకోటి ఏంటంటే స్కోర్ అనే కాలంతో నా దగ్గర ఒక టేబుల్ అనేది ఉందన్నమాట. ఓకే, దీంట్లో నాకేమున్నాయంటే డిఫరెంట్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ వన్ వచ్చేట్లకి నా దగ్గర ఒక వాల్యూ ఉంది. ఎంతంటే నేమ్ అంటే శ్యామ్ అని తీసుకున్నాను. శ్యామ్ అని ఒక రో ఉంది. ఆ తర్వాత నాకేముందంటే రామ్ అని ఒక రో ఉంది. అలా నాకేముందంటే ఇంకోటి ఏమో హరి అని మరొక రో ఉంది. ఓకే, ఇక్కడ రోస్ అన్ని గుర్తుపట్టాలని నేను ఏం చేస్తానంటే బాక్స్ కొట్టేస్తున్నాను. ఓకే ఓకే, దాంట్లో నాకేం చేస్తుంటే శ్యామ్ అనే అతని ఏజ్ ఎంతంటే 26, రామ్ అనే అతని ఏజ్ ఎంతంటే 32, హరి అనే అతని ఏజ్ ఎంతంటే 18 అని తీసుకున్నాను. అలానే వాటి స్కోర్ ఎంతంటే ఒకడేమన్నా 50, ఒకడేమన్నా 42, ఇంకొకడేమన్నా 74 అని తీసుకున్నాను. ఓకేనా, నా దగ్గర ఇట్లా ఒక డేటా ఫ్రేమ్ అనేది ఉంది. ఈ డేటా ఫ్రేమ్లో నుండి నేనేం చేద్దాం అనుకున్నానంటే ఆల్ ద రోస్ కాకుండా నాకేం కావాలనుకున్నానంటే నాకేం చేద్దాం అనుకున్నానంటే ఈ 2 రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను తెచ్చుకోవాలనుకున్నాను. ఈ 2 రోస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటామంటే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఎలా తెచ్చుకుంటారంటే డిఎఫ్ అని రాసేసి డేటా ఫ్రేమ్ అని రాసి డాట్ పెట్టేసి ఎల్ఓసి అంటే మనం మామూలుగా ఇంతకు ముందులో అయితే ఏం చేసాము, డిఎఫ్ అని రాసేసి స్క్వైర్ బ్రేస్ అని పెట్టేసి నేనేం చేశాను, స్టార్ట్ ఇండెక్స్ అంటే 0 అని పెట్టేసి కాల్ అని పెట్టేసేసి ఎండ్ ఇండెక్స్ ఏం చెప్పాను, మనకి 2 రోస్ తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను 2 అని ఇచ్చాను, ఇచ్చేసి కాల్ అని పెట్టేసి ఇక్కడికి స్టెప్ 1 అని ఇచ్చేసి స్క్వేర్ బ్రేస్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేసి నేనేం చేశాను అంటే దీన్ని ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది వచ్చింది 0, 1 అంటే మొట్టమొదటి 2 క్యారెక్టర్స్ మాత్రమే వచ్చినాయి. నేను ఇక్కడ 2 అని పెట్టానంటే దాని మీనింగ్ ఏంటిరా నవీను, 2 అని పెట్టానంటే దాని మీనింగ్ ఏంటి, ఎండ్ ఇండెక్స్ అనేది 2 అంటే ఎక్కడి నుండి మనం కంప్యూటర్ కౌంట్ చేసేది 0 అనే ఇండెక్స్ నుండి కౌంట్ చేస్తుంది. 0, 1, 2 అనే క్యారెక్టర్ నాకు వచ్చిందా, 2 అనే ఇండెక్స్ వచ్చిందా, నాకు రాలేదు. అంటే మనం ఏదైనా సరే ఎండ్ ఇండెక్స్ ఏదైనా సరే ఒక వాల్యూ కనుక ఇచ్చామనుకో, ఆ వాల్యూ అనేది కాకుండా దాని బిఫోర్గా ఉన్న క్యారెక్టర్ వరకు ఉన్న డేటాని మాత్రమే మనం తెచ్చుకోవాలంటే ఏం చేస్తారంటే ఇలా తెచ్చుకోవడం అనేది చేస్తారు. యాక్చువల్గా ఇలా చేయడం అనేది పాండాస్తో ఇలా చేయడం అనేది ఇట్ ఈస్ ఎ రాంగ్ ప్రాసెస్ అనమాట. మనకు కావాల్సిన రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మనం తెచ్చుకోవాలి అంటే మనకు పర్టికులర్గా ఎన్ని రోస్ యొక్క డేటాని మాత్రం మనం తెచ్చుకోవాలనుకో, అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారంటే ఇట్లా ఎల్ఓసి, ఇలా తెచ్చుకునే కాన్సెప్ట్ ఏమంటారంటే ఎల్ఓసి అంటారు. ఈ 2 అనేది కూడా 2 అనే ఇండెక్స్తో ఉన్న డేటా యొక్క రోని కూడా మనం తెచ్చుకోవాలనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే ఐఎల్ఓసి అని పిలుస్తారు. ఇలా కనుక మనం ఏదైనా రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మనం ఏం చేస్తున్నామంటే ఎండ్ ఇండెక్స్ కాకుండా దాని బిఫోర్గా ఉన్న డేటా వరకు కనుక తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం కోడ్ ఎప్పుడు కూడా ఇలా రాయకూడదు అనమాట. పాండాస్తో రాసేటప్పుడు అలా రాయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే డిఎఫ్ అని పెట్టేసి డాట్ ఇచ్చేసి ఎల్ఓసి అని రాసేసి తర్వాత స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఆ స్క్వేర్ బ్రేస్లో 0, 2, 1 అని చెప్పి స్క్వేర్ బ్రేస్ క్లోజ్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసానుకో, అప్పుడు మనకి ఏమవుతుందో చూడండి. ఎల్ఓసి అని చెప్పగల నాకేమైంది, ఎల్ఓసి అని చెప్పగల నాకేమైందో చూడు. అక్కడ ఉన్న డేటా అనేది ఏమైందంటే, సారీ చిన్న మిస్టేక్ చెప్పానండి, అక్కడ ఉన్న డేటా అనేది ఏమైంది అంటే నాకు ఏమైంది ఎండ్ ఇండెక్స్తో పాటుగా నాకు రావడం ఒక చిన్న మిస్టేక్ చెప్పాను.
ఇవ్వకూడదు. ఇప్పుడు ఎల్ఓసి అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే స్టెప్ చెప్పామో ఆ స్టెప్తో పాటు కూడా నాకేం కావాలంటే ఎండ్ ఇండెక్స్ ఏదైతే చెప్పానో ఆ ఎండ్ ఇండెక్స్తో పాటు కూడా ఉన్న రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మనం తెచ్చుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్ఓసి అని పెట్టేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి స్టార్ట్ ఇండెక్స్ చెప్పి కాలన్ చెప్పేసి ఎండ్ ఇండెక్స్ చెప్పేసి స్టెప్ అనేది కూడా మనం ఇచ్చామనుకో అప్పుడు మనకి ఏమవుతుందంటే స్టార్ట్ ఇండెక్స్ నుండి ఎండ్ ఇండెక్స్ వరకు ఉన్న డేటాతో ఉన్న రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం తెచ్చుకోవాలంటే ఏం చేస్తారంటే ఎల్ఓసి అనేది అప్లై చేయడం ద్వారా ఏమైందంటే ఎండ్ ఇండెక్స్తో ఉన్న రో కూడా మనకు రావడం అనేది జరిగింది. దీంట్లో ఏమన్నా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? అవును సార్. ఓకే ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ గురించి కూడా చూద్దాం. మరొక కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఎల్ఓసి అనే కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే పర్టికులర్గా మనం సెలెక్ట్ చేసుకున్న రో వర్క్తో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు. అలానే కాకుండా నాకేం కావాలనుకుంటున్నానంటే పర్టికులర్గా నాకు ఒక 14th రో యొక్క ఇన్ఫర్మేషన్ ఈ ఎల్ఓసి అనేది సార్ ఇందాక మీరు స్లైసింగ్ చేశారుగా ఆ స్లైసింగ్ ద్వారానే మీరు తెచ్చుకోవచ్చు కదా సార్, మధ్యలో ఈ ఎల్ఓసీలు అని మెంటల్ ఎక్కుతుంది కదా సార్, అలా ఎందుకు తెచ్చుకోలేదంటే దానికోసమే ఒక కాన్సెప్ట్ అనేది ఉందన్నమాట. ఏంటిది ఆ కాన్సెప్ట్ అంటే నా దగ్గర డేటా ఫ్రేమ్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, నా దగ్గర ఉన్న ఈ డేటా ఫ్రేమ్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అంటే మొత్తం కూడా డిఎఫ్ అని కొట్టాను. డిఎఫ్ అని కొట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి, 3000 రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. వాటిల్లో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే సెలెక్టెడ్గా పర్టికులర్గా ఒక రో యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి నాకు, ఒకే ఒక్క రోజు మాత్రమే నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలా పర్టికులర్గా ఒక రో యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఎలా అంటే నేను సపోజ్ దట్ 2000 అనే రో ఉంది చూడన్నాను, ఆ 2000 అనే రో యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలి అంటే ఎలా తెచ్చుకుంటాం? మామూలుగా అయితే ఎలా తెచ్చుకుంటాము? యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకుంటాం. అదే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ డేటా ఫ్రేమ్ అనే కాన్సెప్ట్లో యాక్సెసింగ్ అనే దాన్ని అప్లై చేయరనమాట. అలా అప్లై చేయకుండా ఎలా తెచ్చుకుంటారంటే పర్టికులర్గా మనకు సెలెక్టెడ్గా ఉన్న రోస్ యొక్క డేటాని మాత్రమే మనం తెచ్చుకోవాలనుకో అప్పుడు ఏం చేస్తారంటే డిఎఫ్ అని పెట్టేసి డాట్ పెట్టేసి ఎల్ఓసి అని చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి వెళ్ళేసి మనం ఏదైతే రో తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ రో యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఆ రో యొక్క నెంబర్ ఇచ్చేసేసి మనం ప్లే అరౌండ్ చేసి చూసానుకో అప్పుడు ఏమైందో చూద్దాం. నాకేమైందంటే ఇక్కడికి వెళ్ళి చూసానుకో నాకు ఆ 2000 అనే రో ఏదైతే ఉందో ఆ రో లోపల నాకేమైందంటే ఆ రో లోపల నాకు ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకేమైందంటే ఇలా టేబుల్ రూపంలో వస్తుంది అనమాట. మీకు కావాలంటే మీకు ఇక్కడ కనపడిద్ది అనమాట. నేమ్ ఈక్వల్ టు ఎంత అని వచ్చింది 2000 అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం తీసుకున్నది ఎన్నో రో అంటే 2000 రో అనే కాలంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే ఇన్ని కాలమ్స్ ఉన్నాయి. ఆ కాలమ్స్లో ఉన్న డేటా మొత్తం కూడా నాకు ఏమైందంటే నీట్గా 1 by 1 ఒక్కొక్క కాలంలో ఉన్న డేటా అనేది నాకు ఏం కావాలంటే తెచ్చుకోవాలంటే ఇలా తెచ్చుకోవడం అనేది చేస్తారు. కావాలంటే మనం ఏం చేద్దాం అంటే 0th రో అని ఇద్దాం. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేమైంది 0th ఇండెక్స్తో ఉన్న రో ఏదైతే ఉందో ఆ రోలో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో ఆ కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకేమైందంటే ఇలా నీట్గా కనపడడం అనేది జరిగింది. ఇలా మనం పర్టికులర్గా సెలెక్టెడ్గా ఏదైనా సరే మనం ఏదైనా ఒక టేబుల్ కనుక క్రియేట్ చేస్తుంటే డేటా ఫ్రేమ్ ఆ డేటా ఫ్రేమ్లో ఉండి సెలెక్టెడ్గా పర్టికులర్ రో యొక్క ఇన్ఫర్మేషన్లో ఉన్న కాలమ్స్ పర్టికులర్ రోలో ఉన్న కాలమ్స్ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్ఓసి అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి దానిలో మనం ఏం చేస్తామంటే రో నెంబర్ అనేది ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ రోలో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో ఆ కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం నాకేమిటంటే ఇలా టేబుల్ రూపంలో రావడం అనేది జరిగింది. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే. అలానే నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నాకు ఇప్పుడు నేనేం చేద్దామంటే ఆ రోలో నుండి నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఆల్ ద కాలమ్స్ యొక్క నేమ్స్ ఆల్ ద కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు వచ్చింది. అలా వద్దు నాకు కొన్ని సెలెక్టెడ్గా ఉన్న కొన్ని కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను తెచ్చుకోవాలనుకున్నాను. అలా కనుక తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట.
అలా ఎలా అచీవ్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే నా దగ్గర 0th ఇండెక్స్ తీసుకున్నాను. ఆ రోలో నాకు ఎన్ని 27 కాలమ్స్ ఉన్నాయి. అన్ని కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ నాకొద్దు. అలా కాకుండా పర్టికులర్గా కొన్ని కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఎలా తెచ్చుకుంటారని దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే డిఎఫ్ డాట్ రాసుకుందాం. డిఎఫ్ అని రాసేసి డాట్ అని చెప్పేసి ఎల్ఓసి అని రాసేసి తర్వాత స్క్వేర్ బ్రేస్ చెప్పేసి ఆ స్క్వేర్ బ్రేస్లో మనం ఏం చేస్తామంటే రో నెంబర్ అనేది చెప్తారు. నేను ఎన్నో రోలో తెచ్చుకుందాం, 0th ఇండెక్స్లో ఉన్న రోలో ఇన్ఫర్మేషన్ తెచ్చుకుందాం. ఆల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకో స్క్వేర్ బ్రేస్ కనుక క్లోజ్ చేసేసి రన్ చేసానుకో అప్పుడు నాకేమవుతుందంటే 0th ఇండెక్స్లో ఉన్న టోటల్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకేమైందంటే టేబుల్ రూపంలో రావడం జరిగింది. అలా కాకుండా నేను ఏం చేస్తానంటే పర్టికులర్గా కొన్ని సెలెక్టెడ్ రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా అన్నప్పుడు నేను ఏం చేశానంటే ఆ రో నెంబర్ చెప్పి తర్వాత మరలా కాలమ్ చెప్పేసేసి స్క్వేర్ బ్రేస్ పెట్టేసి ఆ స్క్వేర్ బ్రేస్ లోపల మనం ఏం చేస్తామంటే డబుల్ కోట్స్ పెట్టుకొని ఆ డబుల్ కోట్స్ లోపల మనం ఏం చేద్దామంటే ఏదైతే మనం కాలం ఉందో ఆ కాలం యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాం అనుకో ఆ కాలం నేను మాత్రమే ఇచ్చి చూద్దాం. కాంటినెంట్ అనే కాలం మాత్రమే కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే అక్కడ ఉన్న కాలం ఏదైతే ఉందో 0th రోలో ఏంటిది కాంటినెంట్ అనే కాలం ఏదైతే ఉందో దానిలో ఉన్న వాల్యూ మాత్రం నాకేమైందంటే రావడం జరిగిపోయింది. ఇలా తెచ్చుకోవడం ఎవరికైనా సరే దొరుకుతుంది. ఓకేనా? అలా నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే 0th అనే రో ఉంది కదా ఆ రోలో నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే కాంటినెంట్తో పాటు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఇంకొక కాలం ఉంది చూడండి, న్యూ డెప్స్ అని ఉంచండి. ఈ న్యూ డెప్స్ అనే కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో ఉన్న వాల్యూని కూడా నేను తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసి కాలం వాల్యూస్ని మాత్రం మనం తెచ్చుకోవాలనుకో స్క్వేర్ బ్రేస్ లోపల కాలం పెట్టేసి తర్వాత డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్లో మనం ఏదైతే చేస్తామో ఆ కాలం యొక్క నేమ్ ఏదైతే ఇస్తామో ఆ కాలంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు నాకేమైందో చూడండి, 0 అని పెట్టంటే ఏంటి దాని మీనింగ్ 0th రో గురించి చెప్తుంది. దానిలో మనం ఏ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటున్నాము కాంటినెంట్ యొక్క నేమ్ 0th ఇండెక్స్లో ఉన్న కాంటినెంట్ అనే కాలంలో ఉన్న వాల్యూ ఏంటిదంటే ఏషియా అంట. తర్వాత కామా పెట్టి మళ్ళీ ఇంకొక కాలం ఇచ్చాను. అదేంటిదంటే ఇక్కడ మనం ఏం ఇచ్చాము న్యూ డెత్స్ అని పెట్టాను. న్యూ డెత్స్ అని పెట్టానంటే దాని మీనింగ్ ఏంటంటే న్యూ డెత్స్ అనే ఒక కాలం ఉంది. ఆ కాలంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమైందంటే ఇక్కడ రావడం అనేది జరిగిపోయింది. అలా మనం ఏం చేసామంటే ఒక రో ఏదైతే ఉందో ఆ రోలో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో ఆ కాలమ్స్లో ఉన్న ఆల్ ద ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం తెచ్చుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఎల్ఓసి అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏదైతే రో ఉందో ఆ రో నెంబర్ అనేది చెప్పడం ద్వారా ఏమైందంటే ఆ రోలో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో ఆ కాలమ్స్లో ఉన్న ఆల్ ద ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకు ఏమైందంటే ఆ పర్టికులర్ రోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకోవాలంటే ఈ ఎల్ఓసి అనే కాన్సెప్ట్ ద్వారా రో నెంబర్ కనుక ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే తెచ్చుకోవచ్చు. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఏదైతే మనం రో సెలెక్ట్ చేసుకున్నామో ఆ రోలో కొన్ని సెలెక్టెడ్గా ఉన్న కాలమ్స్ యొక్క వాల్యూస్ని మాత్రమే మనం తెచ్చుకోవాలనుకో అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే డిఎఫ్ డాట్ అని పెట్టేసి ఎల్ఓసి అని రాసేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దానిలోకి వెళ్ళి రో యొక్క నెంబర్ చెప్పేసి తర్వాత కామా పెట్టి స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో మనం ఏ కాలం యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ కాలం నేమ్ అనేది ఇవ్వడం ద్వారా నాకు ఏమైందంటే ఆ కాలంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం మనకి ఏమైందంటే రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది. ఎనీబడి అలానే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇంకొక కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటున్నాం. ఏంటిదంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొకటి కూడా చేయొచ్చు.
నాకేం కావాలనుకుంటున్నా అంటే నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు రావాలంటే 0th రో నుండి 3rd ఇండెక్స్ అంటే 0th ఇండెక్స్ నుండి 3rd ఇండెక్స్ వరకు ఉన్న ఆల్ ద రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం నేను తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేను ఏం చేస్తాను అంటే డిఎఫ్ అని రాసేసి డాట్ పెట్టేసి ఎల్ఓసి అని రాసేసి తర్వాత స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి నేను ఏం చేస్తానంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాను 0th ఇండెక్స్ నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి 0th ఇండెక్సెస్ చెప్పేసి తర్వాత కాలన్ పెట్టేసి ఎండ్ ఇండెక్స్ ఎక్కడ దాకా తెచ్చుకోవాలనుకున్నాను 3rd ఇండెక్స్ దాకా తెచ్చుకోవాలనుకున్నాను 3rd ఇండెక్స్ అని ఇచ్చేసి స్క్వేర్ బ్రేస్ని క్లోజ్ చేసి మనం ఏం చేసామంటే ప్లేయర్ రౌండ్ చేసి చూసానుకో అప్పుడు నాకేమవుతుందో చూడు 0th ఇండెక్స్ ఫస్ట్ ఇండెక్స్ సెకండ్ ఇండెక్స్ 3rd ఇండెక్స్ అలా ఆల్ ద ఇండెక్సెస్లో ఉన్న రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు రావడం జరిగింది. అలానే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నానంటే ఈ 0th ఇండెక్స్ నుండి 3 అనే ఇండెక్స్ వరకు ఉన్న రోస్ యొక్క ఇన్ఫర్మేషన్లో కొన్ని సెలెక్టెడ్ కాలమ్స్ మాత్రమే తీసుకొని ఆ కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా చేస్తారన్నమాట. డిఎఫ్ డాట్ అని పెట్టేసి ఎల్ఓసి అని రాసేసి తర్వాత స్క్వేర్ బ్రేస్ తీసుకుని దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తానంటే 0th ఇండెక్స్ కాలన్ తర్వాత 3rd ఇండెక్స్ అని చెప్పేసి తర్వాత మనం ఏం చేస్తారు ఇవి చూడండి సింటాక్స్ ఆ తర్వాత మనం ఏం చేస్తారు కామా పెట్టేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసేసి డబల్ కోట్స్ తీసుకొని ఆ డబల్ కోట్స్ లోపల మనం ఏం చేస్తామంటే ఏదైతే కాలం ఉందో ఆ కాలం యొక్క నేమ్ అనేది ఇస్తారన్నమాట. ఆ కాలం నేమ్ తీసుకొచ్చేసి నేను ఇక్కడ ఏం చేశానంటే ప్లేస్ చేసేసి స్క్వేర్ బ్రేస్ని క్లోజ్ చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ రౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది వచ్చింది 0th ఇండెక్స్ ఫస్ట్ ఇండెక్స్ సెకండ్ ఇండెక్స్ 3rd ఇండెక్స్ ఆ రోస్లో ఉన్న కాంటినెంట్ అనే కాలం కదా మనం చూస్తుంది. కాంటినెంట్ అనే కాలంలో ఉన్న 0th రోలో ఉన్న వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూ రావడం జరిగిపోయింది. తర్వాత ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న కాంటినెంట్ అనే కాలంలో ఉన్న ఇన్ఫర్మేషన్ రావడం జరిగిపోయింది. అలా సెకండ్ రో 3rd రో ఇలా మనం ఏదైతే రో తీసుకున్నామో ఆ రోలో ఉన్న కాలమ్స్ యొక్క వాల్యూస్ని కనుక మనం తెచ్చుకోవాలి అనుకుంటున్నామనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా ఎల్ఓసి అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవడం అనేది చేయొచ్చు అనమాట. అలానే మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడే ఒక కంటెంట్ అనేది వాడతారనమాట. ఎలా వాడతారంటే ఒక్కటి చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏదైతే కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకుంటున్నానో ఆ మొత్తాన్ని స్క్వేర్ బ్రేస్లో పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఏం చేద్దాం అంటే కామా పెట్టేసి వేరే కాలం ఏదైతే తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ కాలం యొక్క నేమ్ ఇస్తున్నాను. ఏంటిది న్యూ టెస్ట్స్ అని ఇచ్చాను. న్యూ టెస్ట్స్ అనే కాలంని కాపీ చేసుకొని ఇక్కడికి తీసుకెళ్ళి నేను ఏం చేశానంటే పేస్ట్ చేసేసి డబుల్ కోట్స్ని ఎన్క్లోజ్ చేసేసి తర్వాత మళ్ళీ ఇంకొక స్క్వేర్ బ్రేస్ ఇచ్చేసి నేను ఏం చేశానంటే రన్ చేశాను. ఏమైతే చూడండి అప్పుడు నాకేమైంది అంటే ఇక్కడ ఏం జరిగింది 0:3 అంటే దాని మీనింగ్ ఏంది 0 అనే స్టార్ట్ ఇండెక్స్ నుండి 3 అనే ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ దాకా ఉన్న ఆల్ ద రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. దానిలో నేను పక్కన ఏం చేశాను స్క్వేర్ బ్రేసెస్ పెట్టి కాంటినెంట్ కామా న్యూ టెస్ట్ కేసెస్ అని ఇచ్చాను. అంటే ఏంటిది స్క్వేర్ బ్రేసెస్ కనుక పెట్టాను అంటే దాని మీనింగ్ ఏంటంటే దాని కాలం యొక్క వాల్యూస్ అంటారు. అంటే మన కాంటినెంట్ అనే కాలము దానితో పాటు న్యూ టెస్ట్స్ అనే ఏదైతే కాలం ఉందో ఆ కాలంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకోవాలంటే ఏం చేస్తారంటే ఇలా తెచ్చుకోవడం అనేది చేస్తారనమాట. అలా కాకుండా నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నానంటే మరొక కంటెంట్ ఉందన్నమాట దీంట్లో. ఏంటిదంటే అప్ టు నాకు ఏం చేద్దాం అంటే కాంటినెంట్ అనే కాలం చూడు కాంటినెంట్ అనే కాలం నుండి న్యూ టెస్ట్ కేసెస్ అనే కాలం చూడు అప్ టు ఆ కాలం వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం తెచ్చుకోవాలనుకో అప్పుడు ఎలా తెచ్చుకుంటారంటే అప్పుడు మనం ఏం చేస్తారు డిఎఫ్ అని రాసేసి ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే డిఎఫ్ అని రాసేసి ఆ తర్వాత స్టార్ట్ ఇండెక్స్ రో యొక్క స్టార్టింగ్ నెంబరు అలానే రో యొక్క ఎండింగ్ నెంబర్ చెప్పి తర్వాత కామా పెట్టేసి తర్వాత మనం ఏం చేస్తామంటే దానిలో ఏ కాలం నుండి అయితే ఏ కాలం వరకు అయితే తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ కాలం యొక్క నేమ్ చెప్పేసి తర్వాత మళ్ళీ కామా తీసేసి కాలం పెట్టేసేసి తర్వాత ఎండ్ ఆఫ్ ద కాలం ఏదైతే ఉందో ఆ కాలం నేమ్ చెప్పేసేసి మనం రన్ చేసి చూసామనుకో కోడ్ని అప్పుడు నాకేమైందంటే అప్ టు మనం చెప్పిన కాంటినెంట్ అనే కాలం నుండి
న్యూ టెక్స్ట్స్ అనే కాలం ఏదైతే ఉందో ఆ కాలం మధ్యలో ఉన్న ఆల్ ద కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకు ఏమైందంటే రావడం అనేది జరిగింది. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఇలా మనం ఏం చేస్తారంటే ఎల్ఓసి అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. అంటే ఈరోజు ఏదైతే చెప్పానో ఇదంతా కూడా కొంచెం మీకు కన్ఫ్యూజ్గా ఉండొచ్చు అనమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఒక్కసారి ఈరోజు సెషన్ ఏదైతే చెప్పానో ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా ఒకసారి ఏం చేద్దామంటే ఒక్కసారి మనం బ్రీఫ్గా రీక్యాప్ అనేది చేసుకొని ఈరోజు సెషన్ క్లోజ్ చేసేద్దాం. టుమారో సెషన్లో ఏం చేద్దామంటే రిమైనింగ్ కంటెంట్ అంతా కూడా నేర్చేసుకొని ఒకసారి మనం ఏం చేద్దామంటే ఈ వారం మొత్తం ఏదైతే నేర్చుకున్నామో ఆ కంటెంట్ మొత్తాన్ని ఒకసారి రీక్యాప్ అనేది చేసేస్తాను. నెక్స్ట్ వీక్లో మనకి ఏమైందంటే ఈ పాండాస్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఒకసారి చూద్దాం. ఈరోజు సెషన్లో నేను ఏం చేశానంటే ఎల్ఓసి అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాను. ఎల్ఓసి అంటే ఏమంటారంటే ఎల్ఓసి అంటే మీ అందరికీ తెలుసు కదా, ఎల్ఓసి అంటే ఏమంటారంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు కదా. లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే మీ అందరికీ బాగా తెలుసు కదా, ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఒక బోర్డర్ ఉంటుంది. ఆ బోర్డర్ ఏం చేస్తుంది, నాకు ఇలా ఇక్కడ నుండి ఒక ప్లేస్ ఉంది, ఈ ప్లేస్ మధ్యలో ఒక బోర్డర్ ఉంది. ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ నుండి ఇటువైపు ఉన్నదంతా కూడా ఇండియాదే అని చెప్తారు, ఇటువైపు ఉన్నదంతా కూడా ఏమని పిలుస్తారు, పాకిస్తాన్ అని చెప్పుకుంటారు కదా. అలానే మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కనుక తెచ్చుకోవాలి అనుకుంటే ఇంక్లూడింగ్ బోర్డర్తో సహా, అక్కడ ఉన్న బోర్డర్తో సహా, ఆ బోర్డర్తో సహా ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం తెచ్చుకోవాలంటే ఎల్ఓసి అంటారన్నమాట. ఆ బోర్డర్ వదిలేసి దాని ముందర ఉన్న డేటాని మొత్తాన్ని కూడా మనం తెచ్చుకోవాలి అంటే దాన్ని ఏమని పిలుస్తారంటే ఐఎల్ఓసి అని పిలుస్తారు. ఈ ఎల్ఓసి ఐఎల్ఓసి అనే కాన్సెప్ట్ని ఎందుకు యూజ్ చేస్తారంటే మనం ఏదైనా సరే టేబుల్ మీద వర్క్ చేసేటప్పుడు ఆ టేబుల్ మీద మనం ఏం చేస్తున్నామంటే స్టార్టింగ్ రో నుండి ఎండింగ్ రో వరకు ఉన్న ఇన్ఫర్మేషన్తో సహా తెచ్చుకోవాలి అంటే ఎల్ఓసి అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తారు. అలా కాకుండా స్టార్టింగ్ రో నుండి ఎండింగ్ రో కాకుండా దానికి ముందర ఉన్న రో యొక్క ఇన్ఫర్మేషన్ వాటికి మాత్రమే మనం తెచ్చుకోవాలి అంటే ఐఎల్ఓసి అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా చేస్తారన్నమాట. ఇంకా లిటరల్గా చెప్పాలి అంటే ఏం చేస్తారంటే రోసు కాలమ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని తెచ్చుకోవడానికి ఈ ఎల్ఓసి ఐఎల్ఓసి అనే కాన్సెప్ట్స్ వాడతారు. అది ఎలా ఏంది అనేది చూద్దాం. ఫస్ట్ ఐఎల్ఓసి అనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే మన దగ్గర ఏదన్నా ఒక టేబుల్ కనుక ఉంది అంటే ఆ టేబుల్ లోపల నేనేం చేస్తానంటే స్పెసిఫిక్గా ఒక కాలం ఒక రో ఏదైతే ఉందో ఆ రో యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను, ఆ రోలో ఉన్న డేటాని మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఒక పర్టికులర్ రో ఏదైతే ఉందో ఆ రోలో ఉన్న ఆల్ ద కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తారంటే డిఎఫ్ డాట్ ఎల్ఓసి డాట్ అని చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లో రో యొక్క నెంబర్ చెప్పామనుకో అప్పుడు నాకేమవుతుందంటే ఆ పర్టికులర్ రో యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే రావడం అనేది జరిగింది. అలానే నేను పర్టికులర్గా 2 యొక్క రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకున్నాను. 2 రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే డిఎఫ్ డాట్ ఎల్ఓసి డాట్ అని చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దానిలో మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే రోస్ కావాలో ఆ స్పెసిఫిక్ రోస్ యొక్క నంబర్స్ని మాత్రమే చెప్పి ఇండెక్స్ స్క్వేర్ బ్రేస్ కనుక క్లోజ్ చేసి చెప్పామనుకో వెంటనే మనకి ఏమైందంటే మనం ఏ రోస్ అయితే చెప్పామో ఆ రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రం మనకు రావడం జరిగిపోయింది. ఓకే డన్. అలానే నేను ఇంకొక కంటెంట్ కూడా చూసాను. అప్ టు మనం చెప్పిన రో స్టార్టింగ్ రో నుండి ఎండ్ అయ్యే రో వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవాలి అంటే ఏం చేస్తారంటే డిఎఫ్ డాట్ ఎల్ఓసి డాట్ అని చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని ఆ స్క్వేర్ బ్రేస్లో స్టార్ట్ ఇండెక్స్ చెప్పేసి కాలన్ చెప్పేసి ఎండ్ ఇండెక్స్ అనేది చెప్పి వదిలేసామనుకో అప్పుడు నాకేమైందంటే మనం చెప్పిన రో నుండి మనం ఏదైతే ఎండ్ చెప్పామో రో ఆ రో వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు రావడం జరిగిపోయింది. ఓకే డన్. ఇలా రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారో చూసాను. అలానే మనం తెచ్చుకున్న రోస్లో కూడా మనకు కావాల్సిన ఆల్ ద కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కాకుండా సెలెక్టెడ్గా ఉన్న కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే స్క్వేర్ బ్రేస్ ఒక కాలం యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రం మనం తెచ్చుకోవాలంటే అప్పుడు ఏం చేస్తారంటే రో నెంబర్ చెప్పేసి
కాలం చెప్పేసేసి తర్వాత స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఏ కాలమ్స్ అయితే చెప్తారో ఆ రో నెంబర్లో ఉన్న కాలమ్స్ మాత్రమే రావడం అనేది జరిగిపోయింది. అలా కాకుండా మనం తీసుకున్న స్టార్టింగ్ రో నుండి ఎండింగ్ రో వరకు స్పెసిఫిక్గా కొన్ని కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తెచ్చుకోవాలనుకో అప్పుడు డబుల్ కోట్స్లో మనం ఏం చేస్తామంటే తీసుకోవడం ద్వారా డైరెక్ట్గా వచ్చేస్తుంది. అలా కాకుండా ఫస్ట్ కాలం నుండి మనం ఏదైతే చెప్తున్నామో అప్ టు ఆ కాలం వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం రావాలి అంటే మనం ఏం చేస్తారంటే డిఎఫ్ డాట్ ఎల్ఓసి అని రాసేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి స్టార్ట్ ఇండెక్స్ కాలం స్టాప్ పెట్టేసేసి తర్వాత కామా పెట్టేసి ఏ కాలం నుండి అయితే ఏ కాలం వరకు అయితే కావాలో ఆ కాలం యొక్క స్టార్ట్ ఇండెక్స్ చెప్పి కాలం చెప్పేసి తర్వాత ఎండ్ కాలం యొక్క వాల్యూ కనుక చెప్పడం ద్వారా మనం ఏం చేస్తామంటే అక్కడ వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మనకు రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఎల్ఓసి అనే కాన్సెప్ట్ని ఈ డేటా ఫ్రేమ్ అనే కాన్సెప్ట్ మీద అప్లై చేయడం అనేది చేస్తారనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి. ఓకే, టుమారో సెషన్లో మళ్ళీ ఏం చేద్దాం అంటే రీకాల్ అనేది చేసేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.